చంద్రబాబు నాయుడు గారు 2019లో ఎలక్షన్స్కి ముందు పసుపు కుంకుమ అనేటువంటి పథకాన్ని తీసుకొచ్చి అంతకుముందు డ్వాక్రా రుణమాఫీ చెయ్యనందుకు గాను ఓ 10,000 రూపాయలు పరిహారంగా ఇవ్వడానికి ఆ మాట అనకుండా పసుపు కుంకుమ కిందకి ఇస్తున్నట్టు ప్రకటించారు. అట్లాగే అన్నదాత సుఖీభవ పేరుతో రైతులకి డబ్బులు కూడా 2 విడతలు వేసి 3వ విడత ఆ టైంలో వేయటం ప్రారంభించారు. ఎవరు అబ్జెక్షన్ చేయలేదు. కొంతమందికి అంటే అప్పుడు 10,000 ఉన్నటువంటి వాళ్ళకి 2,000 3,000 5,000 అట్లా విడివిడిగా వేస్తూ వచ్చారు. చిట్ట చివరిలో చాలామందికి ఆగిపోయినాయి. కనీసం ఒక 40% మందికి ఆగిపోయింది. ఇది కూడా అంతే. రైతు రుణమాఫీ అయితే లాస్ట్ 2 విడతలు జరగలేదు. ఆ చివరిలో మాత్రం కొంత వేశారన్నమాట. 1 విడత అమౌంట్లు వేశారు. ఆ తర్వాతన ఆగిపోయినాయి. అంటే ఎన్నికలు అయిపోయాక కూడా ఆయన కొంతకాలం పాటు ముఖ్యమంత్రిగానే ఉన్నారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా 2 నెలల పాటు ఉన్నారు. ఆ టైంలో నిజంగా ఆయనకి చిత్తశుద్ధి ఉంటే ఆ డబ్బులు రిలీజ్ చెయ్యాలి. కానీ ఆయన ఓడిపోతున్నానని అప్పటికే అర్థమైపోయినట్టుంది. అందుకని ఆ డబ్బులు కాంట్రాక్టర్ల చెల్లింపుల వైపుకి మళ్లించారు. అదే తరహాలో జగన్మోహన్ రెడ్డి కూడా చేస్తున్నారు అని నిన్ననే తెలుగుదేశం అనుమానించింది. ఏదైతే 14,000 కోట్ల రూపాయలు చేయూత, ఆసరా, విద్యా దీవెన, ఇన్పుట్ సబ్సిడీ ఇట్లాంటి పథకాలకి ఇవ్వాల్సి, ఈబీసీ నేస్తం ఇట్లాంటి పథకాలకి ఇవ్వాల్సినటువంటి డబ్బుల్ని ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పడం, చీఫ్ సెక్రటరీ అడిగినా కూడా ఎన్నికల సంఘం అంగీకరించకపోవడం, కోర్టుకు వెళ్తే కోర్టు ఇవ్వమని ఆదేశించడం, బట్ ఆ రోజు కావాలని డ్రాగ్ చేసి ఎన్నికల సంఘం ఇవ్వనివ్వకపోవడం జరిగింది. తర్వాత ఆగిపోయిన ఎన్నికలు అయిపోయాక ఇచ్చుకోండి అని చెప్పింది. ఎన్నికలు అయిపోయాక ఇప్పుడు మామూలుగా తెలుగుదేశం కానీ కూటమి కానీ ఏం భావించారు, జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడు, ఇక అందుకనినే ఈ డబ్బులన్నీ కూడా కాంట్రాక్టర్లకి మళ్లించేసుకుంటున్నాడు అని చెప్పి నిన్న గవర్నర్ కంప్లైంట్, ప్రెస్ మీట్లు ఇవి కూడా నిన్ననే నేను కూడా ప్రస్తావించాను. ఇట్లాగేంటి ఆ డబ్బులు ఇస్తారా ఎవరా అని. అయితే ఇప్పుడు తాజాగా చూస్తే ఆసరా పథకానికి సంబంధించి దాదాపుగా 1,000 కోట్ల రూపాయలే, ఆసరాతో పాటుగా విద్యా దీవెన, ఈ రెండింటికి సంబంధించినటువంటి డబ్బుల్ని మాత్రం తాజాగా రిలీజ్ చేయడం అన్నటువంటిది ఇప్పుడు సస్పెన్స్కి కారణమైంది. ఆసరా కిందకు వచ్చేటప్పటికి 1,480 కోట్ల రూపాయలు, అట్లాగే జగనన్న విద్యా దీవెన ఫీజు రియంబర్స్మెంట్ కిందన 502 కోట్ల రూపాయలు విడుదల చేశారు. ఇది సహజంగా అందరినీ సస్పెన్స్లోకి తీసుకెళ్ళినట్టు. ఎందుకు అంటే ఇది 2 కోణాలు అవుతుంది. ఒకటి, తను ఓడిపోతానన్నప్పుడు కాంట్రాక్టర్లకి డబ్బులు చెల్లించుకోవాలి, కానీ ఇట్లాగా గెలుస్తున్నానన్నటువంటి ధైర్యం వచ్చి డబ్బులు రిలీజ్ చేయమన్నాడా, విశ్వసనీయత అనేది కోల్పోకుండా ఉండటం కోసం. రెండవ కాన్సెప్ట్ వచ్చేటప్పటికి ముందు డబ్బులు ఇప్పించేస్తే రేపు పొద్దున చంద్రబాబు టైంలో తను చెప్పినటువంటి హామీలు అమలు చేయకపోయినా ఆ తర్వాత చూసారు, నేనైతే అప్పుడు చివరిలో కూడా డబ్బులు వేశాను, చంద్రబాబు అయితే చెప్పి మాట తప్పాడని చెప్పడం కోసం, అంటే ఓడిపోతున్నానని తెలిసినా డబ్బులు రిలీజ్ చేయడం ద్వారా తద్వారా తన ఎక్కడ మాట నిలుపుకున్నోడే నేను అని చెప్పడం కోసం చేశారా, ఇది ఇప్పుడు అందరిలో ఏర్పడినటువంటి సస్పెన్స్.